బ్రేకింగ్ న్యూస్ విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకి దిగారు. ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని నినాదాలు చేశారు. కార్మికులకు జీతాలు చెల్లించాలి అంటూ కార్మికులు సమ్మెకి దిగారు. విధులు బహిష్కరించి అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకి దిగారు. ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. అయితే తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇటు కార్మికులు అయితే నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రాజు? విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటికే ప్రైవేటీకరణ అంశం గత కొన్ని సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ప్రస్తుతానికి ఆ అంశం తెర మీద లేకపోయినా అటు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి సంబంధించి 11,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మొత్తము స్టీల్ ప్లాంట్ ని గత వైభవం ఎలా ఉందో అలా వచ్చేలాగా తీర్చిదిద్దుతామని ప్రకటిస్తూనే మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంతమంది అయితే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగింపు ప్రక్రియను ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే దాదాపుగా 1200 మందికి పైనే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి వాళ్ళకి విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా గత కొన్ని రోజులుగా తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ముఖ్యంగా అటు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు చెప్తున్న దాని ప్రకారం ఇంకా 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపుకి ఇప్పటికే రంగం సిద్ధమైంది. రాబోయే నెల రోజుల్లో మొత్తం ఈ 6,500 మందిని కూడా తొలగిస్తారనేది వీళ్ళు చెప్తున్నటువంటి సమస్య. అయితే ఇప్పటికే తొలగించినటువంటి 1,200 మంది కాంట్రాక్ట్ కార్మికులతో పాటుగా 6,500 మందిని కూడా తొలగించడానికి అటు యాజమాన్యం రంగం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో విధుల్లోకి వెళ్ళినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా వాళ్ళు ఆ డ్యూటీస్ ముగించుకుని 2 గంటల 30 నిమిషాల సమయంలో ఒక్కసారిగా వేల మంది కార్మికులు వచ్చి అడ్మిన్ బిల్డింగ్ అయితే ముట్టడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. అదే విధంగా దాదాపు ఇంకా 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తొలగింపు అనేది చేయకుండా నిర్ణయం తీసుకోవాలని నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దశల వారీగా వీళ్ళు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నారు. ఒక పక్క నుంచి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా స్వయంగా హామీ ఇస్తూనే మరో పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెప్తూ కార్మికుల తొలగింపు మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒక అంశంగానే తీసుకున్నారనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే నినాదాన్ని ఆపాలి. అదేవిధంగా ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని ప్రస్తుతం అయితే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. దశల వారీగా ప్రతిరోజు కూడా ఈ ఆందోళన కొనసాగుతుందని కార్మిక నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రాజు.